Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వైట్ బెడ్ షీట్స్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అని మన వ్యూవర్ ఒకరు అడిగారు. ఒక సింపుల్ టిప్ చెప్తానండి. మనం కలర్ సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఫుల్ వైట్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అవి తొందరగా అంటే ఫ్యూ వాషెస్లోనే ఎల్లోగా టర్న్ అవుతాయి. అదే మనం ఐవరీ కలర్, బేజ్ లేదా ఆఫ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటే చాలా సంవత్సరాలు కూడా అదే కలర్లో ఉంటాయి అన్నమాట. అండ్ వాషింగ్ విషయానికి వస్తే ఏరియల్ లిక్విడ్ యూజ్ చేస్తాను అండ్ 60 minutes సైకిల్ రన్ చేస్తాను అనమాట. సో దట్ బెడ్షీట్స్ ఎప్పుడు కూడా చాలా నీట్గా టైడీగా ఉంటాయి. సాటర్డే మార్నింగ్ మా ఫ్రెండ్ నాకు బ్రేక్ఫాస్ట్ పంపించింది. ఇది వచ్చేసరికి స్వీట్ మ్యాంగో కర్రీ అండ్ నైట్ చేసిన రాగి గంజి. తమిళనాడులో రాగి పిండిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నానబెట్టేసేసి నైట్ వండి అందులో అన్నం కూడా కలుపుతారనుకుంటా. అట్లా ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే ఆ కర్రీతోటి తీసుకుంటారు. సో కొద్దిగా ఆ గంజి తాగుతూ ఈ కర్రీ తింటారనమాట. ఇది జస్ట్ లైక్ కాంబినేషన్. ఉత్త గంజి కూడా తాగొచ్చు. ఇందులో ఇంకా మజ్జిగ అలాంటివి కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఆల్మోస్ట్ రాగి జావ టేస్ట్లోనే ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మేము ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. లాస్ట్ వీక్ నేను ఊరెళ్ళాను కదా విజయవాడ. అప్పుడు సిద్ధు అను మా హస్బెండ్ కలిసి ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు. ఇది విస్మయ్ ఫుడ్ రెసిపీ అనమాట. ఎంత బాగుందంటే ఫ్రైడ్ రైస్ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి. యాక్చువల్లీ రెసిపీ వచ్చేసరికి విస్మయ్ ఫుడ్ది కాబట్టి నేనైతే ప్రత్యేకంగా చూపించట్లా. సో మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఆ ఛానల్ ఫాలో అవుతారు కదా. అండ్ ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి స్టార్ అనీస్ పౌడర్ అనమాట. స్టార్ అనీస్ పౌడర్ ఈజ్ అ టోటల్ గేమ్ చేంజర్. అది అస్సలు స్కిప్ చేయొద్దు. జస్ట్ మనము ఇంట్లో దంచుకుంటే స్టార్ అనీస్ పౌడర్ రెడీ అయిపోతుంది కదా. సో ఒకసారి వాళ్ళ ఛానల్ రిఫర్ చేసి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ వాళ్ళకన్నా కూడా నిజంగా మనం చేసుకునేది చాలా బాగుంది. ఇవాళ ఒక సిరీస్ పెట్టుకున్నాను. నాకు ఎంత నచ్చిందంటే హార్ట్ బీట్ అని చెప్పి హాట్స్టార్లో ఉంది. తప్పకుండా వాచ్ చేయండి. అది జస్ట్ లైక్ ఇంటర్న్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అనమాట. మంచి ఫన్ ఉంది అండ్ డాక్టర్స్ లైఫ్ బిహైండ్ ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు. నేను ప్రస్తుతం అయితే ఒక 3 episodes చూశాను. బింజ్ వాచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలకి చాలా మందికి హాలిడేస్ కాబట్టి మదర్స్ అందరూ ఫ్రీగా ఉండొచ్చు కొద్దిగా. సో హ్యాపీగా బింజ్ వాచ్ చేసుకోండి. బాగుంది సిరీస్ అయితే. 12 episodes ఉన్నాయి. సో చూపిస్తా ఇప్పుడు అది మీకు. హార్ట్ బీట్ సిరీస్ హాట్స్టార్లో ఉంది. ఇది వచ్చేసరికి తమిళ్ వెబ్ సిరీస్. తెలుగులో అయితే లేదు, బట్ స్టిల్ సబ్ టైటిల్స్ తోటి మనం మేనేజ్ చేసుకోవచ్చు కదా. ఎటు నాకేమో కొంచెం తమిళ్ అయితే వచ్చు. నేను ఫుల్గా మాట్లాడలేను, అలానే ఫుల్గా కూడా అర్థం చేసుకోలేను. బట్ నాట్ బ్యాడ్ ఎట్ ఇట్. సో మేనేజ్ చేసుకోగలిగాను. టైం ఇప్పుడు 6:30 దాటింది. ఎర్లీ డిన్నర్ చేసేస్తాను కాబట్టి 7 అట్లాగా దోశ వేసేసుకుంటాను. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ నేను వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా రేపటి నుంచి వాకింగ్ కూడా స్టార్ట్ చేసేయాలి. ఇంకా స్నాక్స్ ఏం తీసుకోవాలా. సో 6:30కి నేను దోశ పాన్ కూడా పెట్టేశాను. అది హీట్ అవుతా ఉంది. ఈలోపు మీకు ఒకటి చూపిస్తా. ఈ మనీ ప్లాంట్ వచ్చి యాక్చువల్లీ బయట పెట్టాలన్నమాట. వాటర్ చేసేసి ఇక్కడ ఉంచా. అండ్ ఇవి మా మేడ్ తీసుకొచ్చింది అనమాట. ఇది ఉంది చూసారా, ఈ ఫ్లవర్స్ బోగన్విల్లా డిఫరెంట్గా ఉన్నాయి, బాగా ముద్దగా ఉన్నాయి. తను తీసుకొచ్చింది. అంటే నేను వాకింగ్కి వెళ్ళలేదు కదా 2 days నుండి. సో తను తెచ్చి పెడితే ఇక్కడ పెట్టేశాను. ఈ కాంబినేషన్ అయితే నాకు ఇట్లాగా చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపించింది ఇట్లాగా. కాకపోతే ఈ డ్రావర్స్ ఓపెన్ చేసేటప్పుడు కొద్దిగా కష్టము. ఈ మనీ ప్లాంట్ క్రీపర్స్ లాగా వస్తాయి కదా కిందకి, అవి అడ్డొచ్చేస్తాయి. సో అందుకని చెప్పి ఇంకా తీసేయాలి అక్కడ నుండి. ఈ మొక్క ఎందుకో తెలియదు కానీ పాడైపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ పార్ట్లో వైట్ ఫంగస్ లాగా వచ్చేస్తుంది. సో ఫ్రీక్వెంట్గా నేను నోటీస్ చేశాను. స్లోగా లీవ్స్ అన్నీ షెడ్ అయిపోతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, తీసేసాను చూసారా కొన్ని లీవ్స్. కింద బాగానే ఉన్నాయి, పైన ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడే కొద్దిగా ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఫుల్ వాటరింగ్ చేసి పక్కన ఉంచేసాను. ఈ జార్స్ వచ్చి మధ్యాహ్నం బయటకు వెళ్ళినప్పుడు తెచ్చా అనమాట. గ్రోసరీ స్టోర్లో ఉంటాయి. ఇవి గ్రేస్ సూపర్ మార్కెట్లో ఉన్నాయి. చెన్నైలో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఈ 2 కలర్స్, ఈ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో తీసుకొచ్చా. యాక్చువల్లీ ఈ జార్ని రీప్లేస్ చేద్దాము, ఏదైనా ఈ సైజులో దొరుకుతాయేమోనని చెప్పి చూస్తా ఉన్నాను. సో ఏమైందంటే దీని పేరు ఇంకొకటి కూడా ఉంటుంది కదా. ఒక దాంట్లో క్రిస్టల్ సాల్ట్, ఒక దాంట్లో టేబుల్ సాల్ట్ వేస్తూ ఉంటాను.
అయితే క్యాప్ ఒకదానికి పాడైపోయింది, అంటే పగిలిపోయింది చిన్న హోల్డర్. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇది బాగుంటుంది కదా, సో వాటర్ పోసేసి మనీ ప్లాంట్ పెట్టేశాను. క్రిస్టల్ సాల్ట్కి ఏమో పెద్ద జార్ ఉంచేసి టేబుల్ సాల్ట్కి ఇది యూస్ చేస్తా. అండ్ దీంట్లో కూడా ఏదో ఒకటి పెట్టేస్తానండి, సమ్ ర్యాండమ్ థింగ్స్ మన కిచెన్లో యూస్ చేసుకునేవి. మీతో చక్కగా మాట్లాడుతూ ఉంటే పాన్ కూడా హీట్ అయింది. ప్రీవియస్ వీడియోలో మీరందరూ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఒకటి, దాని గురించి ఫ్యూ లైన్స్ నేనైతే చెప్పాను. ఏంటి అంటే పిల్లలు ఒకరు చాలా ఇద్దరు ఉండాలా, దాని గురించి అనమాట. నా ఒపీనియన్ని నేను షేర్ చేశాను అండ్ మీలో చాలామందికి నా ఒపీనియన్ బాగా నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఆ వీడియో చూడలేదు, మేబీ వీకెండ్ కదా, యుల్ బీ వెరీ బిజీ అయినో. సో ఎవరైనా సరే అది తెలుసుకోవాలి, అసలు అంటే వెరీ ఫ్యూ లైన్స్ చెప్పానండి, ఎక్కువ డీటెయిల్గా కూడా చెప్పలేదు. సో నా ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. దోశలు వేస్తూ ఉంటే విండోలోంచి నాకు ఫుల్ మూన్ కనిపిస్తుంది. యాక్చువల్లీ తర్వాత రోజు అనుకుంటండి పౌర్ణమి, సో అందుకని ఆల్మోస్ట్ ఫుల్ మూన్ లాగా ఉంది. ఎంత బాగుందో అసలు చూడటానికైతే. నాకు అందుకే నా కిచెన్ విండో అంటే చాలా చాలా ఇష్టము. మస్కిటోస్ తక్కువే ఉన్నాయి కాబట్టి కొంతసేపు అయితే విండోస్ చక్కగా ఓపెన్ పెట్టుకొని దోశలు వేసుకున్న తర్వాత ఇంకప్పుడు క్లోజ్ చేసేసాను. డిన్నర్కి దోశ తింటున్నా అండ్ ఎర్లీ డిన్నర్ అని చెప్పాను కదా. సాటర్డే నైట్ అయితే బింజ్ వాచ్ చేస్తూనే ఉన్నా అండి. మా హస్బెండ్ ఏమో వేరే ఏదో సిరీస్ చూసుకుంటున్నారు, నేనేమో ఈ హార్ట్ బీట్ సిరీస్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 12:30 అయిపోయిందనమాట నేను ఈ సిరీస్ కంప్లీట్ చేసేసరికి. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్ అయింది లేవడము. అరౌండ్ 7:15, 7:30 అట్లా నిద్ర లేచి చక్కగా కాఫీ అదంతా తాగేసి ఆ తర్వాత ఇంకా వాకింగ్ కూడా వెళ్ళాను. నేను బ్యాక్ టు రొటీన్ వచ్చేయాలి అని చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ లేవటం ఒక్కటే కొద్దిగా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. అది స్లోగా అయితే అలవాటు చేసుకుంటా. పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం కరెక్ట్గా టైంకి లేచి వంట చేయడం అంతా చేస్తాము. ముందు రోజు లేట్గా పడుకుంటాం, ప్రెప్స్ చేసుకుంటాం, ఎన్నో ఉంటాయి కదా. కానీ హాలిడేస్ ఇవ్వగానే ఏంటో అనమాట, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగే ఉంటుంది నాకు. ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసే అవసరం కూడా లేదు కదా నాకు, తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫామ్ ఉంటుందన్నమాట. సో అక్కడ బోగన్విల్లా ప్లాంట్స్ బయట ఉంటాయి. సో కొన్ని కోసుకొని వస్తున్నాను అండ్ నాకేమో కొంచెం వియర్డ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ప్రతిరోజు కోసుకుంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఏంటి ఇలా తెచ్చుకుంటుంది అనుకుంటారు కదా. అంటే అట్లీస్ట్ నేను అక్కడ నుండి మా ఇంటికి వచ్చే వరకైనా నేను క్యారీ చేయాలి. సో నేను అదే అనుకుంటున్నాను, తొందరగా నర్సరీకి వెళ్ళి అట్లీస్ట్ 1 or 2 కలర్స్ మా ఇంట్లోనే ఎక్కడో చోట పాట్స్లో పెట్టడము. ఐ మీన్ లైక్ ఇంట్లో కాదు, అపార్ట్మెంట్ కింద, లేదంటే మా స్థలం ఉంటుంది కదా, సో అందులో అయినా సరే ఒక 2 మొక్కలు పెట్టేసుకుందాము, ఇంకా ఎక్కడికి వెళ్ళి కోసుకొచ్చే పని లేదు అని అనిపిస్తుంది. అవి రోడ్ సైడ్ ఉంటాయి కదా, బాగా డస్ట్ ఉంటుంది. సో అందుకని ఒకసారి రిన్స్ చేసేసి కింద ట్రిమ్ చేసేసి ఏదన్నా ఒక బాటిల్లో వాటర్ పోసి పెడతాను. దేవుడికి పెట్టే పూలైతే మాత్రం నేను అసలు కట్ చేసేదాన్ని కాదండి. అంటే అవి ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు కానీ యూజ్ చేసుకుంటారు కదా. సో ఇవి జస్ట్ బోగన్విల్లా అనే ఇది డెకరేటివ్గా పెట్టుకుంటా కాబట్టి తెచ్చుకుంటున్నాను. మీరు కూడా ఏమీ అనుకోవద్దు రోజు తెచ్చుకుంటున్నాను అని. ఆల్రెడీ బుద్ధా పాట్లో ఉన్న బోగన్విల్లాస్ అవి కొద్దిగా బుషీగా ఉంటాయి. అవి బోన్సాయి వెరైటీ అనమాట. ఇప్పుడు నేను తీసుకొచ్చా కదా, అదేంటంటే లైక్ నార్మల్గా పెరుగుతాయి, లైక్ ఎక్కడైనా సరే బుషీగా బాగా పెరుగుతాయి. అండ్ ఆ బోన్సాయి వెరైటీ వచ్చేసరికేమో పాట్స్లో పెంచుకోవచ్చు. ఇంట్లో డైలీ మనం ఇట్లా ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి మెయింటైన్ చేయలేకపోయినా సరే, ఏదో మనకు దొరికే 1-2 పువ్వులు అంటే దేవుడి కోసం తెస్తాం కదా, వాటిల్లో 1-2 అయినా తీసి అట్లీస్ట్ ఒక ఊర్లీలో వేసుకున్న ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ ఇచ్చే ఫీలే డిఫరెంట్ అండి. ఇంట్లోకి ఎక్కువగా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా కొనవసరం లేదండి. మొక్కలు ఇలా పువ్వులు పెట్టుకోవటం అసలు చాలా అందాన్ని తీసుకొస్తాయి ఇంటికి. ఫ్లవర్స్ అక్కడ పెట్టేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి నో మైదా హోల్ వీట్ బ్రెడ్ అనమాట. బిగ్ బాస్కెట్లో తెప్పించాను. 0 మైదా బ్రెడ్ మీరు కూడా పర్చేస్ చేయాలి అని అంటే ఒకసారి బిగ్ బాస్కెట్ యాప్ చెక్ చేయండి. ఎందుకంటే మీ ఏరియాలో అవైలబుల్ ఉండొచ్చు, లేకపోవచ్చు. సిటీ టు సిటీ వచ్చేసరికి వెండర్స్ చేంజ్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కళ్ళే క్యారీ చేస్తూ ఉంటారు కదా. సో నాకు దాని మీద పెద్ద ఐడియా లేదు. వాకింగ్కి వెళ్ళొస్తూ తోటకూర తీసుకొచ్చాను. తోటకూర పప్పు కానీ పులుసు కానీ ఏదైనా పెడదామని అనుకున్నా.
ప్రస్తుతం అయితే కిచెన్ ఇలా ఉందండి. యాక్చువల్లీ 2 మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, లైక్ సేమ్ గోల్డెన్ పోథోస్ కలర్లో, లైట్ కలర్లో, అదంతా కూడా తీసి ఒక పాట్లో పెట్టేశాను. తోటకూర పప్పు డిఫరెంట్గా ట్రై చేసా ఇవాళ. చింతపండు వేసే బదులు ఒక ఫుల్ మామిడికాయ పుల్లగా ఉండేది వేశాను. పప్పేమో 2 ఫుల్ స్కూప్స్ ఆఫ్ కందిపప్పు వేస్తూ ఉంటాయి యూజువల్గా. సో ఇవాళ జస్ట్ ఒక స్కూపే వేశాను. పప్పు తక్కువ వేసి ఆకుకూర బాగా ఎక్కువ వేసా. ఎందుకంటే తోటకూర కూడా నా దగ్గర బాగా పెద్ద కట్టు ఉందన్నమాట. ఇందాక మీరు చూసారు కదా. సో అది వచ్చేసరికి 3 days కూడా సరిపోయేలాగా ఉంది. అండ్ మామిడికాయ కూడా ఒక మీడియం సైజ్ది యాడ్ చేశాను. తోటకూర కాడలు వేస్ట్ చేయకుండా సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేస్తూ ఉంటాను. కొంతమంది ముదురు కాడల్ని తీసేస్తారు. సో నేను కూడా ముదురుగా ఉంటే తీసేస్తాను. అవి గ్రీన్ కలర్లో ఉంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి అంటే, ఒక మీడియం సైజ్ రా మ్యాంగో తీసుకోవాలి. తోటకూర సన్నగా చాప్ చేసేసి కుక్కర్లో తీసుకోవాలి. కొద్దిగా పప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి సరిపడినంత వాటర్ పోసేసి ఒక 5 whistles వరకు కుక్ చేసుకుంటాము. ఆ తర్వాత తాలింపు వేసుకోవటమే. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, కొద్దిగా మెంతిపిండి. సో టేస్టీగా వస్తుంది అనమాట ఈ పప్పు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ కాంబినేషన్ మీరు ఆల్రెడీ ట్రై చేస్తే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ పప్పులోకి కాంబినేషన్గా ఇంకా అప్పడాలు కానీ వడియాలు కానీ చేయాలి కదా. సో అప్పడాలు చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక పని పెండింగ్ ఉండిపోయింది. రవ్వ వడియాలు అండ్ గుమ్మడికాయ వడియాలు ఈ 2 చేయాలని చెప్పి నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా. అట్లాగే అయిపోతుంది. లాక్డౌన్లో నేను ఈ వడియాలు పట్టడం అనేది నేర్చుకున్నాను. అంటే లైక్ యూట్యూబ్ చూసి అమ్మని అడుగుతూ ఉంటాను. సో అండ్ మా నేబర్ రవ్వ వడియాలు ఎలా చేయాలనేది చెప్పారు. ఐ మీన్ లైక్ బియ్యపు రవ్వ వడియాలన్నమాట. సో ఇదంతా కూడా పని పెండింగ్ ఉంది. చేద్దామంటే కొద్దిగా లేజీగా అనిపిస్తుంది. భోజనం కూడా చేసాము. భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు పడుకొని లేచాక ఇవాళ ఒక షార్ట్ పోస్ట్ చేద్దాము, ఏదో ఒక షార్ట్ తీయాల్సిందే, చాలా రోజులైందని చెప్పి అనుకుంటున్నాను. సరే ఈలోపు ఇది నన్నారి షర్బత్ షార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది నాకు. నన్నారి అంటే సుగంధ పాల వేర్లండి. అది మామూలుగా మన జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని చక్కగా షుగర్ సిరప్లో కుక్ చేసి మనకి బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు. అది మనం లెమన్ జ్యూస్లో, వాటర్లో లేదా సోడాలో కలుపుకొని తాగొచ్చు. బాడీని బాగా కూల్ చేస్తుంది. సమ్మర్లో ఇది బాగా వాడుతూ ఉంటారనమాట తమిళనాడులో. సో ఇదే అనమాట నన్నారి షర్బత్. నిన్న మన వ్యూయర్ ఒకరు కామెంట్ చేశారు, విజయవాడలో అయితే ఇది బాగా దొరుకుతుంది, హైదరాబాద్లో నాకు చాలా తక్కువ కనిపించింది ఇది అని. సబ్జా గింజలు 2 hours సోక్ చేసుకోవాలండి. సబ్జా గింజలు కనుక సరిగ్గా నానకపోతే, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోకపోతే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. చియా సీడ్స్ లాగా ఇవి త్వరగా అయితే వాటర్ని అబ్జర్వ్ చేసుకోవు. చియా సీడ్స్ అయితే ఒక 10 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ సబ్జా గింజలు మాత్రం గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 1 hour to 2 hours వరకు మనం సోక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నన్నారి షర్బత్, సబ్జా సీడ్స్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, అందులో వాటర్ పోసుకోవచ్చు లేదా సోడా యాడ్ చేసుకోవచ్చు. సోడా యాడ్ చేస్తే అది కార్బోనేటెడ్ డ్రింక్ లాగా, ఒక స్పెషల్ డ్రింక్ లాగా అనిపిస్తుంది. అదే మనం వాటర్ యాడ్ చేసామనుకోండి, జ్యూస్ తాగినట్టు ఉంటుంది. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం రకరకాల వేరియేషన్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ మసాలా యాడ్ చేయొచ్చు, జీరా పౌడర్, తర్వాత జల్జీరా పౌడర్ అంటారు, సో అది వేసుకోవచ్చు, చిల్లీ, లెమన్, పుదీనా. సో ఇట్లాగా లెమన్ తోటి ఏ కాంబినేషన్ బాగుంటుందో, అంటే మన ప్యాలెట్కి ఏది నచ్చుతుందో అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సుగంధ వాటర్ సమ్మర్లో చాలా మంచిది అని అంటారు, వేడిని బాగా తగ్గిస్తుందంట. సో మనం ఇప్పటి నుండే కొంచెం జాగ్రత్తగా ఉంటే అసలు ఎటువంటి వడదెబ్బలు, సైడ్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా మనం చూసుకోవచ్చు. అండ్ మిగిలిన సబ్జా సీడ్స్ని ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది ఎన్ని డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనేది నాకు ఐడియా లేదండి. నేనైతే నెక్స్ట్ డే మాత్రం యూజ్ చేసేస్తాను. కొద్దిగానే ఉంది కదా, సరిపోతుంది నెక్స్ట్ డేకి. ఈ ప్యాకెట్లో కనిపించేది వడు మాంగా అని అంటారు. అంటే చిన్న మామిడికాయలు ఉంటాయి. సో ఆ చిన్న మామిడికాయలు హోల్ మ్యాంగోస్ లాగా పికిల్ పెట్టేస్తారు. ఇది తమిళనాడు స్పెషల్. సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఈ బిజినెస్ చేస్తున్నారనమాట, పికిల్స్ బిజినెస్. సో తన దగ్గర నేను పర్చేస్ చేశాను. అండ్ హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది తనకి. సో నాకైతే స్విగ్గీ జీనీ ద్వారా పంపించేశారు. అండ్ ఆ పక్కన ఉన్నది నారింజకాయ తొక్కు అనమాట. ఉప్పు పసుపు వేసేసి ఊర పెడతారు కదా, సో అది నారింజకాయ తొక్కు. అదేమో నేను పచ్చడి చేసుకుందామని చెప్పి అది కూడా ఒక 100 grams తెప్పించుకున్నాను. ఫూల్ మీ వన్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాము.
ఈ సీరీస్ అయితే లైక్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. సస్పెన్స్ అనమాట. చాలా బాగుంది. బింజ్ వాచింగ్ అయితే చేయడం కొద్దిగా కష్టమే అనిపించింది, కానీ లైక్ నాకు టైం ఉన్నప్పుడు అట్లాగా ఇద్దరం కూడా చూస్తూ ఉన్నాము. మంచి సస్పెన్స్, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది బ్రిటిష్ వెబ్ సిరీస్ అనమాట. అసలు మొన్న అయితే అనుకున్న ఏమైనా సిరీస్ దొరుకుతాయా లేదా, చూడటానికి టైం పాస్ అవ్వట్లేదంటే సరే ఈ 2 సిరీస్ తోటి ఈ వీకెండ్ అంతా గడిచిపోతుంది. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.